రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పాలమాకుల కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను సందర్శించారు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి. స్కూల్లో సమస్యలపై నిన్న జాతీయ రహదారిపై ఆందోళన చేశారు విద్యార్థులు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు ఇవాళ పాఠశాల విద్యార్థులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వడం లేదని హరీష్ రావు, సబితల దృష్టికి తీసుకువచ్చారు విద్యార్థులు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించకుండా వారిని కులం పేరుతో దూషించడం అమానుషమన్నారు హరీష్ రావు. పాఠశాలల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. దాదాపు 500 మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. 38 మంది పిల్లలు ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయినారు. ఒకవైపు పాము కాట్లు, ఇంకొక వైపు ఎలుకలు కొరుకుతా ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. అసలు పిల్లల్ని ఎలుకలు కొరకచ్చా? రామాయణపేట ఎస్సీ గురుకుల పాఠశాలల్లో 11 మంది పిల్లల్ని ఎలుకలు కొరికితే ఆసుపత్రి పాలైనారు. నిన్నగాక మొన్న నల్గొండ బీసీ గురుకులంలో ఎలుకలు కొరికితే 13 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు. పాములు గరిచి పిల్లలు చనిపోతున్నారు, ఎలుకలు గురించి ఆసుపత్రుల పాలవుతున్నారు, విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారి హయాంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదవాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు. కానీ ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సబితక్కకు నాకు చెప్పి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు. యు ఆర్ ఫెయిల్ టు టేక్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్. నువ్వు పూర్తిగా విఫలమైపోయినావు. నువ్వు మాటలు కాదు, యాక్షన్స్ కావాలి. పిల్లల గురించి ఆలోచన చేయి. ఎంతసేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎట్లా గుంజుకుందాం, ప్రతిపక్షాల గొంతు ఎట్లా నొక్కుదాం, ప్రతిపక్షాలను ఎట్లా ఇబ్బంది పెడదామని ఆలోచన చేస్తున్నావు. పాలన వదిలిపెట్టినావు, నేల విడిచి సాము చేస్తున్నావు. నువ్వు చేయాల్సిన పని గా పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టు, పిల్లలకు చక్కగా చదువు చెప్పే పని చేయను. ఆ పని చేత కాదు. మాట్లాడిన వాళ్ళ మీద కక్ష సాధింపుడు, అక్రమంగా పోలీస్ కేసులు పెట్టుడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తున్నావు. పాలన గాలికి వదిలేసినావు. నువ్వు ఆ పిల్లల్ని చూసైనా కనీసం కళ్ళు తెరువు, ఇప్పటికైనా సోయి తెచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండే గురుకులాలన్నింటినీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి